ఏం చెప్తున్నాను. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వైఆర్ మీడియాకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకున్న వాళ్ళకి శుభవార్త ఏంటంటే, ఇంతకుముందు తెలిసిన వార్తే, కానీ అది ప్రకటన మాత్రమే. ఇప్పుడు అఫీషియల్గా అమల్లోకి వచ్చింది ఆ వార్త ఏంటంటే, మొన్న డిసెంబర్ అంటే 2023 సంవత్సరం నవంబర్ 1వ తారీఖున ఏదైనా కారణం చేత మీరు పెన్షన్ తీసుకోకపోతే, ఆ నవంబర్ 1వ తారీఖు పెన్షన్ కూడా డిసెంబర్ 1వ తారీఖున ఇచ్చే పెన్షన్తో పాటు ఇస్తారు. అంటే 2 నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తారు. ఒకవేళ డిసెంబర్ 1వ తారీఖున కూడా మీరు పెన్షన్ తీసుకుని ఉండకపోతే, వచ్చే సంవత్సరం 2024 జనవరి 1వ తారీఖున కూడా పెన్షన్ ఇస్తారు. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోపోతే మరుసటి నెల పెన్షన్ తీసుకుంటే అంతకుముందు పెన్షన్ డబ్బులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఒక నెల పెన్షన్ మాత్రం ఇచ్చేవారు. ఈసారి అలా కాదు. ఒక నెల తీసుకుపోయినా లేదా 2వ నెల తీసుకుపోయినా 3వ నెల కలిపి 3 నెలల పెన్షన్ కూడా ఒకేసారి ఇస్తారు. అది ఆల్రెడీ జీవో ఇచ్చారు కాబట్టి ఆ విషయంలో భయపడక్కర్లేదు. మీరు ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉండి ప్రతి నెల పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడేవారైతే కనుక 3 నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ తీసుకోండి. ఒకవేళ 3వ నెల కూడా పెన్షన్ తీసుకోకపోతే, ఉదాహరణకి నవంబర్ 1వ తారీఖున డిసెంబర్ 1వ తారీఖున వచ్చే సంవత్సరం జనవరి 1వ తారీఖున కూడా మీరు పెన్షన్ తీసుకోకపోతే మీ పెన్షన్ రద్దయిపోతుంది. మళ్ళీ పెన్షన్ అప్లై చేసుకోవడం చాలా ప్రాసెస్, చాలా ఇబ్బందులు పడాలి. తర్వాత 6 నెలలకు మళ్ళీ పెన్షన్ వస్తే కనుక ఈ 6 నెలల్లో అదొక 3 నెలలు 9 నెలల పెన్షన్ కూడా కోల్పోతారు. కాబట్టి అర్థం చేసుకోండి, 1 లేదా 2 నెలలు మాత్రమే పెన్షన్ తీసుకోవడం మానేసినా పర్వాలేదు, కానీ 3 సార్లు మానొద్దు. కాబట్టి నవంబర్ 1వ తారీఖున ఏదైనా కారణం చేత పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటే, ఈ డిసెంబర్ 1వ తారీఖున పోయిన నెల పెన్షన్ తీసుకోలేదు, 2 నెలల పెన్షన్ కూడా మాకు కలిపి ఇవ్వండి అని అడగండి. అడగక్కర్లేదు, రికార్డు ప్రకారం వాళ్ళు ఇస్తారు. ఒకవేళ వాళ్ళైనా మర్చిపోయి ఉంటే కనుక మీరు అడిగి తీసుకోండి. ఓకేనా? ఇదొక మంచి శుభవార్త. మీరు అందరూ బాగుండాలి. మా ఛానల్ని కూడా ఆదరించండి. మంచి మంచి జెన్యూన్ న్యూస్తో నేను మీ ముందుకు వస్తాను. అందరికీ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.